కుంభమేళా మోనాలిసా జీవితం ₹1,00,00,000 సినిమా జీవితం ₹1,00,00,000 మార్కెట్ నుండి ఇప్పుడు ₹1,00,000 దిగజారిపోయింది. దీనికి కారణం ఏంటంటే పెళ్లి చేసుకోవడం, ప్రేమించి పెళ్లి చేసుకోవడం. ప్రేమించి పెళ్లి చేసుకోవడంలో తప్పేంటంటే ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పలేదు కానీ సినిమా ఇండస్ట్రీలో పెళ్లి చేసుకున్న వాళ్ళు మెయిన్ పాత్రలకి, హీరోయిన్ పాత్రలకి అస్సలు ఒప్పుకోరు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్. దానికి కారణము సినిమా ఫీల్డ్లో 40-50 సంవత్సరాలు ఉన్న వాళ్ళైనా సరే పెళ్లి కాకపోతే హీరోయిన్గా ఓకే, కానీ ఒక్కసారి పెళ్ళి అయిందంటే ఇంకా హీరోయిన్గా వాళ్ళకి ఛాన్సులు దాదాపు శూన్యం. కాస్త పెద్ద పెద్ద హీరోయిన్లు అయ్యండి, మంచి పేరు తెచ్చుకున్న వాళ్ళైతే పెళ్ళి అయ్యాక కూడా కనీసం 1-2 సినిమాలు 3 సినిమాలు రావచ్చు, కానీ తర్వాత వాళ్ళకి కూడా ఏ చెల్లెల పాత్ర, అక్క పాత్ర, సైడ్ హీరోయిన్ పాత్రకి పరిమితం చేసేస్తారు. రెమ్యునరేషన్ కూడా అంతగా ఇవ్వరు. ఒకప్పట్లో పెళ్లి కాక ముందున్నంత మార్కెట్ కూడా ఉండదు. పెళ్ళైన నైటే, పెళ్ళైన క్షణమే మార్కెట్, షేర్ మార్కెట్ క్రాస్ అయినట్టుగా వీళ్ళ మార్కెట్ కూడా క్రాస్ అయిపోతుంది. అది మోనాలిసా జీవితం కూడా ఇప్పుడు అలాగే తలకిందులు అయిపోయింది. ఇంతకుముందు 1-2 సినిమాలకు 3 సినిమాలు ఆఫర్లు వచ్చాయి, నటిస్తూ ఉండేది. వాడెవడు పాపం ఆ అమ్మాయి కుంభమేళా మోనాలిసా తల్లిదండ్రులు, నాన్న, అమ్మ, తమ్ముడు, అన్నో, వీళ్ళంతా పాపం పూసలమ్మి ఇన్ని సంవత్సరాలు ఆ మార్కెట్లో, ఓపెన్ మార్కెట్లో అమ్మి ఎండకి, వానకి, రౌడీలు, దౌర్జన్యాలు తట్టుకొని ఎన్నో కష్టాలు పడి బయట టెంట్లు వేసుకొని పడుకొని ఆరు బయట దోమలకి కనిపించుకొని ఇంత జీవితం గడిపి ఒక్కసారిగా మోనాలిసా రూపంలో మంచి స్టేజ్కి వచ్చేస్తున్నాం. అందరం మమ్మల్ని ఏసీ కాలంలో తీసుకువెళ్ళి ఏసీ రూముల్లో కూర్చోబెట్టి మంచి భోజనం పెట్టించి నా కూతురికి యాక్టింగ్ నేర్పించడమే కాకుండా ₹1,00,000 రెమ్యునరేషన్ రూపంలో ఇవ్వబోతున్నారు. మా జీవితం, నా బిడ్డ మోనాలిసా బతుకు సెట్ అయిపోయింది, ఇంకా మా జీవితం కూడా మారిపోతుంది అని ఎంత ఆశపడ్డారో పాపం. ఎవరైనా ఆశపడడంలో తప్పలేదు, ఎందుకంటే అంత దుర్భర జీవితాన్ని వీళ్ళు జీవించారు. మోనాలిసా, మనం కుంభమేళాలో మోనాలిసా ఆ అమ్మాయి పూసలు అమ్ముకోవడం చూస్తే మీకు అర్థమవుతుంది. నాసిరకం బట్టలు ధరించి ఏమాత్రం ఎటువంటి లగ్జరీ లైఫ్ లేక తమ తల్లిదండ్రులు, ఆ వీడియోలు కూడా చూసాం. చిన్న చిన్న ఇల్లు, మట్టి గోడలు, చాలా దుర్భరమైన జీవితం. సరైన వసతులు లేని, నీళ్లు లేని ప్రాంతంలో కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకుంటూ, మళ్ళా చుట్టుపక్కల వారి దగ్గర అప్పు తీసుకొని సరుకులు కొనుక్కొని, రుద్రాక్షలు, పూసలు ఇవన్నీ కొనుక్కొని అలా ఎక్కడ వస్తువులు జరిగితే అక్కడ అమ్ముకుంటూ బతుకుతున్నామని పెద్ద పెద్ద వీడియోలు చేసి చెప్పింది. తమ తల్లిదండ్రుల్ని ఎలాగైనా మంచిగా చూసుకోవాలని తనకు ఆశ ఉందని కూడా తనే చెప్పింది. ఇలా ఎన్నో విధాలుగా చెప్పి ఒక్కసారిగా మంచి స్థాయికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎన్ని రోజులని ఇలా పూసలం ఇబ్బందులు పడతావు, మీ తల్లిదండ్రులు కూడా నువ్వు సుఖపడి మీ తల్లిదండ్రులు సుఖపెట్టని కాశీ విశ్వనాథుడు, పార్వతీమ, అన్నపూర్ణాదేవి వాళ్ళు ఆశీర్వదించారు. కట్ చేస్తే ఒక అబ్బాయి ఆ అమ్మాయి వీడియోలు తీయడం, అక్కడ ఫోటో షూట్ చేయడము, ఈ అమ్మాయి వీడియోలు ఆన్లైన్లో పెట్టడం, అవి వైరల్ అవ్వడము. ఇంత మంచిగా అందంగా ఉంది అమ్మాయి, ఎవరి అమ్మాయిని అందరూ సోషల్ మీడియాలో సెర్చ్ చేయడము, లక్షల కోట్ల వ్యూస్ రావడము, అమ్మాయి గురించి తెగ సెర్చ్ చేయడం, అమ్మాయి కోసం వెళ్ళడం, పెద్ద పాపులర్ అయిపోవడం, దాంతో ఉక్కిరిబిక్కిరి అవ్వడం. అంటే అదే ఆనందంతో తల్లిదండ్రులు మా అమ్మాయి ఎంత క్రేజ్ వచ్చింది, డైరెక్టర్లు రావడం, నిర్మాతలు రావడం, సినిమా ఛాన్స్ ఇస్తా అని చెప్పడం, అనుకున్నట్టుగా 2-3 సినిమాలు రావడం, నటించడానికి ఒప్పుకోవడం, కొన్ని సినిమాలు నటిస్తూ ఉండగా ఇంకొన్ని రోజులు అయితే సినిమాలు బాగా ఫినిష్ అవుతాయి, ఇంకా మంచి సినిమాలు వస్తాయి, లక్షల కోట్ల రూపాయల సంపాదన వస్తుంది. తన నాన్న, తన తోబుట్టువులు ఆ పేదరికంలో ఇన్ని రోజులు మగ్గారు, నా రూపంలో వారికి అదృష్టం వచ్చింది, వాళ్ళ రూపంలో నాకు ఈ జన్మ వచ్చింది, నాకు అదృష్టం వచ్చింది అని ఈ మోనాలిసా అనాలోచితంగా ఆలోచించుకుంటా వాడెవడో తెలియదు. వాడిని పగులు చూస్తే రాత్రి చూస్తే పగులు కళ్ళకి వస్తాడు, అట్టుంటుంది వాడి ముఖం మాట పెడతాం వానిలే, రకరకాల ముఖాలు ఉంటాయి, ఎవరి ముఖం ఎవరికి వాళ్ళకి ఇష్టం ఉంటుంది. కానీ వాడి స్టేటస్ ఏంటి, వాడు ఏమన్నా ఇలా కోరుకున్న లైఫ్ వాడు ఇవ్వగలడా? ఏం కొద్ది రోజులు ఆగితే ఏం పోతుంది? తల్లిదండ్రులు ఆనందం కంటే వాడు ఎవడో గద్దలాగా తనుకుపోయాడు, ప్లాన్ వేసి వలేశాడు. వాడి సుఖం ముఖ్యమై అమ్మాయికి ససై మీరు అంతే ఒప్పుకోలేదు, వాడి సుఖమే ముఖ్యం, వాడే నాకు కావాలి. నిండా 18 ఏళ్ళు లేవు. తన తల్లిదండ్రులు ఇన్ని రోజులు తన వెంబడి తిరిగి కష్టపడి ఈ అమ్మాయికి ఛాన్సులు ఇప్పించి ఒక మంచి స్టేజ్ పై కూర్చోబెడతాం. జన్మనిచ్చింది వాళ్ళే, వాళ్ళ మాంసముద్దతో పుట్టిన మాంసముద్దరం నువ్వు, నీ అందానికి ఒక రూపం ఇచ్చింది వాళ్ళు. ఆ దేవుడు ఆశీర్వదిస్తే ఇలా పుట్టావు, ఇలాంటి ఛాన్సులు వచ్చాయి, దేవుడు అవకాశం ఇచ్చాడు, ఉపయోగించుకోమన్నాడు, కానీ ఉపయోగించుకోలేదు, వెళ్ళిపోయింది. అందరి కలలు కన్నారు కదా, తన తమ్ముడు, అన్న, అమ్మ, మేము బాగుపడతాం, ముఖ్యంగా నా బిడ్డ బాగుపడతాను, వాళ్ళు ఎంత ఆశపడి ఉంటారో, మంచి హోదా ఉన్నవాడిని ఇచ్చి పెళ్లి చేస్తాను, వాళ్ళు ఎన్ని కోరుకోలు కలగా ఉంటాడు. కనీసం దానికి తగ్గట్టుగా ఒక మంచి సినిమా ఇండస్ట్రీలో ఎవరో ఒక హీరోను, ఒక నిర్మాత కొడుకును, ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. వాడు ఎవరు అనామకుడు, తినడానికి అసలు 3 పూట్ల ఫుడ్ పెడతాడు లేదు తెలియనంతగా ఉన్నాడు, వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు అతని కులం మతంతో మనకు పని లేదు, కనీసం ఏం స్టేటస్ ఉండి వీడు అమ్మాయిని ప్రేమించాడు. కానీ నిజంగా ప్రేమించినవాడైతే ఆ అమ్మాయి మంచి ఇప్పుడిప్పుడే మెట్లు ఎక్కుతుంది, మంచి 2-3 సినిమాలు అయితే అమ్మాయి బాగుపడుతుంది, ఆ అమ్మాయి తల్లిదండ్రులు బాగుపడతారనే మంచి మనసు లేదు కదా వాడికి. గద్దలాగా తనుకుపోయాడు, గద్దలాగా ఒక్కసారిగా వాళ్ళని పైకి ఇంకొక మెట్టెక్కితే
పైకి మంచి స్టేజ్లోకి వస్తాం ఫ్యామిలీ, మోనాలిసా ఫ్యామిలీ అనగా ఆ అమ్మాయి లాక్కుపోయి అందరిని అక్కడి నుంచి కింద పడేశారు. ఇప్పుడు పెళ్ళి అయిపోయింది అమ్మాయికి. డైరెక్టర్లకు ఫోన్ చేస్తే అంతకుముందు అమ్మాయి కోసం విపరీతంగా ట్రై చేసిన డైరెక్టర్, నిర్మాతలు అమ్మాయికి మేము ఛాన్స్ ఇస్తాం అని మాట్లాడిన నిర్మాతలు ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తే నో యూజ్, మాకు హీరోయిన్గా అవసరం లేదు, హీరోయిన్ చెల్లెలుగా ఉంటావా, అక్కగా ఉంటావా అని చిన్న చిన్న ఛాన్సులు. అంటే దానికి ఏమిస్తారు, ఏ 10,000 1,00,000 పడేస్తారు. అంత దిగజారిపోయింది అవకాశాలు. ఇప్పుడు చూడు ఎంత బాధ పెట్టిందో, తల్లిదండ్రులు బాధ పెట్టింది, తను బాధపడకపోయినా కానీ ఇప్పుడు ప్రేమ అనే ఊబిలో ఏదో సుఖపడుతుందనే భ్రమపడుతుంది. కానీ ఇంకో 10-15 సంవత్సరాలు పోతే ఆమెకి కూడా తెలుస్తుంది. 18 సంవత్సరాలకి అంత తొందరగా వచ్చింది, అంత వయసు ఏమొచ్చింది, ఇంకొక 5 ఏళ్ళు ఆగితే తప్పే ఉంది. నిజంగా వాడు ప్రేమించిన వాడైతే వెయిట్ చేస్తాడు నీకోసం. ఇంత స్టేజ్కి వచ్చావు, నీకంత ఒక పలుకుబడి ఉంది అమ్మాయికి. అమ్మాయికి తలుచుకుంటే వీళ్ళు ఏమన్నా బలవంతంగా పెళ్లి చేస్తే తిరగబడచ్చు. ఆలోచించుకొని కొద్ది రోజులు ఉండు మన ప్రేమికుడితో చెప్పి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కాబట్టి మీరు సుఖపడండి, డబ్బంతా తీసుకోండి మీరే, నేను వాడిని పెళ్లి చేసుకుంటే అది ఒక రైట్ వే. ఈ అమ్మాయి ఆ దేవుడిచ్చిన అవకాశాన్ని తను పోగొట్టుకోవడమే కాకుండా తన రూపంలో ఈ వీళ్ళు ఏమైనా సుఖపడదాము అని తల్లిదండ్రులు, అమ్మ, అక్క, చెల్లెళ్ళు, వీళ్ళంతా తమ్ముళ్ళు కోరుకున్నారు. వాళ్ళకు కూడా వాళ్ళ నోటికాడ కూడా తీసేసి వాడు ఎవరితో వెళ్ళిపోయింది బాబు. చాలా బాధాకరం. ఈరోజు మళ్ళీ తిరిగి ఇంత ముందు ఇచ్చిన డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చారు కదా మొన్న ఈ మధ్య ఆ డైరెక్టర్ ఏదో ఈమెని హరాస్ చేశాడట, సెక్సువల్గా ఏదో హరాస్మెంట్ చేశాడు అని ఈ మధ్య కొద్దిగా కామెంట్లు కూడా చేస్తుంది. మరి అవతల పార్టీ వైపు అంటే ఈమె హస్బెండ్ వైపు నుండి ఏమన్నా, ఎందుకంటే ఈ మధ్య కామెంట్ చేస్తున్నాడు మా సినిమాలు మాకు నష్టాన్ని మిగిలించింది మోనాలిసా ఏదో డైరెక్టర్ గారు ఎవరు కామెంట్ చేస్తుంటే వాళ్ళపై తిరిగి రీఅటాక్ ఇంకో రూపంలో చేస్తున్నారు. అది తల్లిదండ్రులకు ఆమె చెప్పిందంట మోనాలిసా. ఆ రోజుల్లో అతను ఎవరో డైరెక్టర్ టచ్ చేస్తున్నాడని వాళ్ళ తల్లిదండ్రులు ఇన్ని మామూలు కాస్త గమ్మున సినిమా మూవీ అయిపోయిన తర్వాత మనం సెటిల్ అవ్వచ్చు కదా అని వీళ్ళు ఓదార్చారట. ఇప్పుడు లేని పోనివి తిరిగి వీళ్ళపైన, తల్లిదండ్రుల పైన, సినిమా ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ పైన, అవకాశాలు ఇచ్చిన వాళ్ళపైన తిరిగి రీఅటాక్ చేసే స్థాయికి వచ్చేసింది. బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు అవతల హస్బెండ్ వైపు. చూడాలి ఏం జరుగుతుందో. ఇంకేముంది పాపం, చేజారిపోయినాక ఏముండదు.